విశాఖ భాగస్వామ్య సదస్సులో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 1,00,00,000 కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. భూగర్భ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు రెండు సంస్థలతో 10,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరినట్లు సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. అమరావతి నిర్మాణంతో పాటు స్థానిక అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామంటున్న సిఆర్డీఏ కమిషనర్తో ఈటీవీ ముఖాముఖి. విశాఖలో జరుగుతున్నటువంటి 2 రోజుల భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇక్కడ రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ కూడా ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసింది. తొలిసారిగా ఈ భాగస్వామ్య సదస్సులో అమరావతిలో ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఏపీసీఆర్డీఏ ఎందుకు ఈసారి అమరావతి స్టాల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది? అంటే అమరావతి అనేది ఇండియాలోనే లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అవుతుంది. మనం ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ పూర్తి చేసి ప్లానింగ్ పూర్తి చేసుకుని మనం ఇప్పుడు డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో సంబంధించి వేరియస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనం వాళ్ళు లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా మనం ఇప్పుడు ఎంఓఎస్ చేయడానికి మనం సిద్ధం చేస్తున్నాము. ఇప్పటి వరకు 63 ప్రాజెక్టులకు సంబంధించి 1,10,000 కోట్లు వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వాళ్ళు ఎంఓఎస్కి రావడం జరిగింది. సో ఇవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నాయి. ఏ రంగాల్లో మీరు ఎంఓఎల్ చేసుకున్నారు? అంటే ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగస్వాములు అవడానికి, డెవలప్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. రెండోది వచ్చేసి సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి. సో ఈ 2 గ్రూప్స్ కింద మనకి ఎంఓఎల్ జరుగుతూ ఉన్నాయి. పవర్ సెక్టారు, రోడ్స్, సివరేజ్, డ్రైన్స్ దాంట్లో మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నామని చెప్పేసి చాలామంది రావడం జరిగింది. అలాగే క్యాపిటల్ సిటీలో ప్రాజెక్ట్స్ చేయడానికి 1 ఎంఓఈ విత్ స్టేట్ ఎరీనా గ్రూపు. ఇది యూకే బేస్డ్ కంపెనీ అది. సో దే వాంట్ టు డెవలప్ 1 మల్టీపర్పస్ స్టేడియం అండ్ ఎరీనా ఇన్ క్యాపిటల్ సిటీ విత్ ఇన్ 24 months అది. సో అది రీసెంట్ జరిగిన మన లండన్ ఒలింపిక్స్లో కూడా దే హావ్ డన్ సమ్ వర్క్ అది. సో దట్స్ అ వెరీ బిగ్ గ్రూప్ అండ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అది. సిమిలర్ టు దట్ దెర్ ఆర్ మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డెవలప్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్. హోటల్స్, స్కూల్స్, తర్వాత యూనివర్సిటీస్, 5-6 యూనివర్సిటీస్ హ్యావ్ కమ్. And then again B.R. Shetty, again he has come up with another big investment. 40 acres lo he wanted to develop one India's biggest convention center. So ivanni kuda manam MOIs పూర్తి చేసుకొని నెక్స్ట్ 1 yearలో we want to ground them as many as possible. ప్రభుత్వ సంస్థగా మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి ప్రపంచానికి ఏం తెలియజెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటి, దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఇండియా and the most modern and the well-designed city, greenfield city. It has a lot of opportunities for global investments. And from day one, we want to make this as a global destination for investments. So, ee stall dwara entante we want to give them the required information. అలాగే వీ హ్యావ్ ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కన్సర్న్డ్ ప్రాజెక్ట్స్ సంబంధించి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయటం, వాళ్ళని ఫాలో అప్ చేసుకోవటం. సో దెర్ ఈస్ ఎ కంప్లీట్ ప్రోయాక్టివ్ మార్కెటింగ్ కూడా మన వైపు నుంచి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అమరావతి నిర్మాణ దశలో ఉంది కాబట్టి మౌలిక రంగ సంస్థలు, మౌలిక రంగ సంబంధించి ఎంఓయూలు ఏమైనా కుదిరాయా? ఎలాంటివి కుదరబోతున్నాయంట? మౌలిక రంగాలకు సంబంధించి వేరియస్ డెవలపర్స్ పవర్ సెక్టార్లో, ఎందుకంటే మనకి అమరావతిలో మొత్తం అండర్ గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఉంటుంది. సో దానికి సంబంధించి టోరెంట్ సిస్టమ్స్, తర్వాత టాటా పవర్ వాళ్ళు ఎంఓఐ చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. దట్స్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా దే హావ్ కమ్ ఫార్వర్డ్ టు సైన్ అన్ ఎంఓఐ విత్ ద సిఆర్డీఏ. సో లైక్ వైజ్ రోడ్ డెవలప్మెంటు, లైక్ వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, వాటర్ సప్లై డెవలప్మెంటు. సో ఇవన్నీ కూడా వేరియస్ సెగ్మెంట్స్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చే ల్యాండ్స్లో కూడా మేము వాళ్ళతోటి జాయిన్ అయ్యి మేము వాంట్ టు డెవలప్ అని చెప్పేసి కొంతమంది డెవలపర్స్ రావడం జరిగింది. అలాగే సిఆర్డీఏ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్తో కూడా మేము జాబ్స్ క్రియేట్ చేయడానికి, ముఖ్యంగా ఐటీ పార్క్స్, బిజినెస్ పార్క్స్, ఎస్సీజెడ్స్ క్రియేట్ చేయడానికి దే హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్. అలాగే ఒక 5-6 కంపెనీస్ హ్యావ్ కమ్ టుడే, ఎక్స్పెక్టింగ్ ఫ్యూ మోర్ కంపెనీస్ అది. సో ఇది ఎంఓఏ అయిన తర్వాత దెన్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ దిస్ థింగ్ విల్ ఫైనలైజ్ ద. అంటే మనం అమరావతి రాజధాని నగర నిర్మాణంలో భాగంగా 9 ప్రత్యేక నగరాలను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం. అందులో విడివిడిగా మీరు ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉందా? ఎట్లా చేయబోతుంది? సో యాక్చువల్గా మనం మన కాన్సెప్ట్ కూడా ఈ 9 నగరాల్లో ఈచ్ నగరానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ మనం డ్రైవ్ చేస్తున్నాం. ఒకటి టూరిజము, తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, అలాగే హెల్త్ సిటీ,
అలాగే నాలెడ్జ్ సిటీ, అలాగే మనకి స్పోర్ట్స్ సిటీ, అలా మీడియా సిటీ. సో దీనికి సంబంధించి ఒక్కొక్క నగరానికి 2-3 ఎంఓయూలు చొప్పున మనం ఇప్పుడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఆ క్రిటికల్ మాస్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత మిగిలినటువంటి డెవలప్మెంట్ దాని చుట్టూ రావడానికి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.